మెదక్ జిల్లా సంగారెడ్డిలో శ్రీరామనవమి వేడుకలు ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వామివారికి బహుకరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఎలా జరిగాయి సీతారాముల కళ్యాణ వేడుకలు? నేత్ర సంగారెడ్డి పట్టణం అంతా ఈరోజు భద్రాద్రిని తలపించిందని చెప్పొచ్చు. చాలా పెద్ద సంఖ్యలో భక్తులంతా రామ మందిరంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు 1 o'clock నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1 o'clock నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. చాలా ఆలస్యంగా 3:30-4 గంటల ప్రాంతంలో ఇక్కడ కళ్యాణోత్సవం స్టార్ట్ అయింది. భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాత ఇక్కడ కళ్యాణం చేయడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తుంటారు. ఈసారి ఏర్పాట్లకు ఆయన కళ్యాణోత్సవం కోసం స్వామి అమ్మవార్లకు దాదాపు 40 లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో పాటు ఆలయం పైన ఒక సుదర్శన చక్రాన్ని కూడా, బంగారంతో తయారు చేసిన ఒక సుదర్శన చక్రాన్ని కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరిగాయి. ఏర్పాట్లకు సంబంధించి కళ్యాణం ఎలా జరిగిందో ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి శ్రీరామనవమి ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ ఎంత పెద్ద సంఖ్యలో ఎంతమంది భక్తులు ఇక్కడికి హాజరయ్యారు? వేల సంఖ్యలో భక్తులు హాజరు కావడం జరిగింది. అంచనా వేయలేము. కాకపోతే ఏంటంటే సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయము ఈ యొక్క సీతారాముల దేవాలయం కాబట్టి ఈ చుట్టుపక్కల అంటే ఒక పట్టణానికి సంబంధించి కాదు, చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన భక్తులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కళ్యాణానికి రావడము, సీతారాములను దర్శించుకోవడము ఇక్కడ ఒక ఆనవాయితీగా. ఇంకా కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ యొక్క దేవాలయానికి ఉన్న ముఖ్య అంటే ఈ దేవాలయం కూడా చాలా పురాతన దేవాలయం కాబట్టి మనం చాలామంది ఏంటంటే ఇలాంటి దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక శక్తితోటి ఉన్నటువంటి దేవాలయాలు అంటే ప్రతిష్టాపన జరిగిన దేవాలయాలు కాబట్టి పవర్ ఉంటుందని ఒక దాని మీద ఈ యొక్క కళ్యాణం రోజు పెద్ద సంఖ్యలో రావడము, సీతారాములని వారిని దర్శించుకోవడం, వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవడము, ఇలాంటి మొత్తం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అదే మాదిరిగానే మేమందరం కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు కానివ్వండి, ఈ యొక్క వారం రోజులు కూడా మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం కూడా జరుగుతుంది. భక్తి కార్యక్రమాలు కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మేము మరి చేసుకోపోవడం జరుగుతుంది. భక్తులకు ఎంతో అపురూపమైనటువంటి శ్రీవారి ముత్యాల తలంబ్రాలు ఈసారి ప్రతి భక్తుడు కూడా అందించి ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. దానికి కారణం ఏంటి? విశ్వాసము, నమ్మకము మనల్ని కాపాడుతుంది. భగవంతుడు మనకు కాపాడుతాడు కాబట్టి ఆ యొక్క నమ్మకము ముఖ్యంగా ఏంటంటే ఈ సీతారాముల కళ్యాణం రోజు ఉన్న విశిష్టత, ప్రత్యేకత ఏముంటుందంటే ఈ కళ్యాణం చూసిన వాళ్ళకు కానీ, ఆ కళ్యాణంలో కళ్యాణం తర్వాత ప్రసాదం స్వీకరించిన వాళ్ళకు కానీ, వాళ్ళకున్న కష్టాలు కానీ, బాధలు కానీ, లేకపోతే పెళ్లిళ్ళు కావడం కానీ, ఇలాంటి అనేక నమ్మకాలను, ఈ విశ్వాసాలను ఇక్కడ నుంచి ఈ కళ్యాణం ద్వారా అందరం కూడా సక్సెస్ చేసుకోవడానికి ఒక కారణము ఈ రోజు నుంచే మొదలు పెడతారు. మరి మనందరం కూడా గమనిస్తుంటాం ఈ కళ్యాణ తర్వాతనే అనేక కార్యక్రమాలు అంటే ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ కళ్యాణకు అంటే సీతారాములకు ఉన్న కళ్యాణం అంటే మనము ఇది ఆ భగవంతుడు, ఆ సీతారాములకు భగవంతుడు మనకి ఇచ్చిన ఒక చక్కటి వరము. మనము మరి ఈ కళ్యాణం రోజు నుంచి కూడా ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా ఒక విశ్వాస నమ్మకంతో మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దానికి చాలా ఉపయోగపడే విధంగా ఈ యొక్క పండుగను మరి మన పూర్వీకులు, మన పెద్దలు మనం ముందుంచడం జరిగింది. అందుకనే మరి భద్రాచలంలో కూడా మరి అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. అక్కడ కళ్యాణం జరిగిన తర్వాతనే మేము ఇక్కడ కళ్యాణం మొదలు పెడతాం. దాదాపు 3 గంటల టైంలో దాదాపు 3 వేద పండితుల ద్వారా 3 గంటల సమయంతో మరి ఇక్కడ మేము కళ్యాణం కానీ ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. ఇక సాయంత్రం రాత్రి 12-1 గంటల వరకు కూడా భక్తులు రావడం, దర్శించుకోవడం. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ ముత్యాల తలంబ్రాలు ఈసారి అభిషేకం చేసినవన్నీ కూడా ప్రతి భక్తునికి, ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద దాదాపు ఒక 50-70 కిలోల ముత్యాల తలంబ్రాలు ఈసారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకే చాలామంది ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో మరి ఈరోజు ఈ యొక్క కళ్యాణవంతం అయినంత కూడా ఇంకా మరి వాళ్ళు లైన్లో నిలబడి ఇంకా దేవుని వాళ్ళు మొక్కుంటూ దానికి సంబంధించిన తలంబ్రాలు కూడా స్వామీజీ మదనానంద స్వామీజీ వారి చేతుల మీదుగా మరి తీసుకోవడం జరుగుతున్నది.
ఇక్కడ పరిస్థితి చాలా పెద్ద క్రౌడ్ కనిపిస్తోంది. ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం గర్భగుడిలో స్వామీజీ చేతుల మీదుగా జరుగుతోంది. మరో 2-3 గంటల పాటు ఈ క్రౌడ్ కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి అంతా కూడా భజనలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం శ్రీరామనవమి కార్యక్రమం కంప్లీట్ చేశామని స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.